రాజమౌళి గారికి ఏం కావాలి, 1000 కోట్లు పెడుతున్నాం, 1000 కోట్లు రికవర్ అయ్యేలాగా నేను ఏం చేయాలని చూసుకుంటారు, మార్కెటింగ్ చేయాలనుకుంటారు. ప్రొడక్ట్ అండి, చెప్పాక ఇందాక ఈ బాహుబలి స్టార్టింగ్ కూడా చాలా మంది బాగాలేదు, ఫస్ట్ పార్ట్ బాధని చెప్పారు. ఇప్పుడు ఈ రోజు ఏమైంది, ఇండియాకి మొత్తం దిశ మారింది. తెలుగు ఇండస్ట్రీని ఈ రోజు ఏ సినిమా వచ్చినా పాన్ ఇండియాలో రిలీజ్ చేసేలాగా చేశారు. ఇందాక ప్రొడక్ట్ అదే చెప్తాను కదా, రైస్ని ఎలా అయితే మనం అమ్ముకోవడానికి మార్కెట్ పెంచుకోవాలో, రాజమౌళి గారు ఒక దిశానిర్దేశం క్రియేట్ చేశారు, ఒక డైరెక్షన్ క్రియేట్ చేశారు. చుట్టూతో అడవి ఉంది, ఆయన చెట్లు కొట్టి ఒక దారేసాడు. మన తెలుగు సినిమాలని ఇంట్రెస్ట్ చూస్తున్నారు, నువ్వు కరెక్ట్గా డిజైన్ చేసుకో, కరెక్ట్గా డబ్బింగ్ చేసుకో, కరెక్ట్గా రిలీజ్ చేయ, నీకు డిమాండ్ ఉంది అని చెప్పి చూపిస్తున్నారు. ఆయన సినిమాకి 1000 కోట్లు, మన సినిమాకి 100 కోట్లు మినిమం క్రియేట్ చేస్తున్నారు. ఒకప్పుడు 10 కోట్లు ఉండేది. ఓకే విత్ ఇట్, నాకేం అది పెద్ద హట్టింగ్ అనిపించలేదు. ఆయన ఆ మాట అన్నాడు, ఏమన్నాడు, ఇదే నిజంగా దేవుడు ఉంటే ఇట్లాగే నేను చూసేది అన్నాడు. సరే, ఆయన ఫ్రస్ట్రేషన్ అయింది, సో ఓకే, ఏముంది అంటే తప్పేముంది. అలా అనుకుంటే దేవుడు కోపం ఉంటే ఆయన మీద పగబడతాడు, ఏముంది. నిజంగా దేవుడు అనే ఉంటే ఆయన మీద చూపిస్తాడు కదా. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఈ పాటికి నమ్మలేదు కదా, అందుకే ఆయన సక్సెస్ ఇవ్వకూడదుగా.